నుంచి ఆరిపోతుంది. భార్యాభర్తల ప్రేమ మూడుగా మిగిలిపోతుంది. తండ్రిలో ఉన్న ప్రేమలన్నీ, ఈ భూమిపై ఉన్న ప్రేమలన్నీ స్థిరము కాదు. ఏదో ఒక రోజు కరిగిపోతాయి. మన మీద ఉన్న ప్రేమ ఆవిరైపోతుంది. అయితే చివరిగా క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడ వరకు నిన్ను ఆదరిస్తుంది. నీ భర్త నిన్ను హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించకపోవచ్చు. కడ వరకు ప్రేమించే యేసయ్య ఉన్నాడు. నీ భార్య నిన్ను కడ వరకు ప్రేమించకపోవచ్చు. కడ వరకు ప్రేమించే యేసయ్య ప్రేమ ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను సరిగా చూసుకోకుండా, నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. నీపై ప్రేమను చూపకుండా ఉండొచ్చు. కడవరకు నీపై ప్రేమ చూపి యేసయ్య ఉన్నాడు. నీ బంధుమిత్రులతో సరిగా ఉండకపోవచ్చు. నీ మేలు కోరుకోకపోవచ్చు. నీకు మంచి చేయకపోవచ్చు. నీ అభివృద్ధిని చూసి సంతోషించలేకపోవచ్చు. వారిపై శాశ్వతమైన ప్రేమను చూపలేకపోవచ్చు. లాభాన్ని ఆశించని ప్రేమను చూపలేకపోవచ్చు. నిస్వార్థమైన ప్రేమను చూపలేకపోవచ్చు. కడ వరకు నేను ఆదరించి యేసు ఉన్నాడు. కడ వరకు మారని ప్రేమను చూపే యేసు ఉన్నాడు. ఈ ధరణిలో నేను ప్రేమించే వాళ్ళు దొరుకుతారని, నీకు తోడు దొరుకుతారని, నీకు సహకారులు దొరుకుతారని, ఆపదలో నిన్ను ఆదుకునే వారు ఉంటారని ఈ లోకంలో ఎవరెవరి దగ్గర ప్రేమను వెతికాం. చివరికి నీ జీవితం మోడులా మిగిలిపోయింది. ఏ మనిషిని చూసినా, ఏ మనిషిలో ప్రేమను వెతికినా స్వార్థమే ఎదురైంది. మనలో ఉన్న అవసరమే కనపడింది. ఈ క్షణం నువ్వు వేసే వైపు చూడగలిగితే ఏమీ ఆశించని ప్రేమ, సమస్తాన్ని నీ కొరకు ఇచ్చే ప్రేమ నువ్వు పొందుకుంటా. ఒకవేళ వేసే ప్రేమ నిర్లక్ష్యపరిచి, అమ్మా అయ్యా ఎవరెవరి దగ్గర ప్రేమ నిలుగుతూ ఉన్నావేమో, ఈ లోక ప్రేమ, ఈ ధరలో ఉన్న ప్రేమ, ఈ భూమిపై ఉన్న ప్రేమ, నీకు తారసపడుతున్న ప్రేమ అవసరంతో ముడిపడి ఉందని భావించు. ఎవరు నిస్వార్థమైన ప్రేమ నీపై చూపలేదు. చిరకాలం కలకాలం నువ్వు ప్రేమిస్తూ ఉండలేదు. కళ వరకు నువ్వు ప్రేమిస్తూ ఉండలేదు. క్రీస్తు యేసు కలువరి ప్రేమ, క్రీస్తు యేసు కలువరి ప్రేమ. ఒకసారి ఆలోచించే, నీకోసం ఎవరైనా ప్రాణం పెడతారా? నిన్ను బ్రతికించడం కోసం ఎవరైనా చచ్చిపోతారని ఆలోచించే. నిన్ను బ్రతికించడం కోసం ఏ శిక్షణ పేరు. నిన్ను ధనవంతుని చేయడం కోసం ఆయన దరిద్రునిగా మార్చబడ్డాడు. ఆయన ప్రేమ నిజమైంది. ఆయన ప్రేమ సత్యమైంది. ఆయన ప్రేమ నిత్యమైంది. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఏసై దూరం సహోదరిస్తావుగా, ఏసై ప్రేమకు దూరమైన మనసును కలుషితం చేసుకోవద్దు. సహోదరిస్తావుగా, నువ్వు అసలు ఏసై ఇస్తాను. ఆయన దగ్గరికి ఏది ఆశించడు. సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ప్రేమలో ఏమీ ఆశించేస్తాను తత్వం లేదు. నీ జీవితాన్ని ఏసైకి అప్పగించు. నీ జీవితాన్ని ఏసైకి అప్పగించుకోగలిగితే ఈ ప్రాంతంలో ఏకీవచ్చు. నువ్వు ఎక్కడున్నా ఈ మార్గంలో వింటున్న నీవు నీ జీవితాన్ని ఏసైకి అప్పగించు. నీ జీవితంలో ఒక ధైర్యం, నీ జీవితానికి ఒక తోడు, నీ జీవితానికి గొప్ప ఆదరణ దొరుకుతుంది. పరిశుద్ధుల తండ్రి, ప్రేమలు యేసయ్య, ఈ ఆనందంలో నడిపించడానికి నీకు వందనాలు. మీ ఆత్మతో ఈ ప్రతికి
చేత బలపరిచింది నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఎవరైనా దేవుడు ఎత్తికావు నిస్వార్థంగా ప్రేమిస్తారు, ఎవరెవరు నవ్వా, ఎవరెవరు చూశారు, ఎవరు ఇలా ప్రేమించేవారు మాకు కనపడలేదు ప్రభావ. కడవరకు మమ్మల్ని ఇలా ప్రేమిస్తామని తెలియదు ప్రభావ. అతి కడవరకు మమ్మల్ని ప్రేమించే దేవుడు నీవేమని అనుకున్నా. నీవు కలువరిపై సిలువ వేస్తున్నా ప్రేమించే మనసు ఇంతగా అర్థం చేసుకోలేకపోలేదు ప్రభావ. మనకు క్షమించాలి. ఆ రోజు నీవు మాకు చూపిన ప్రేమ కపటము లేదని, లాభాన్ని ఆశించదని గుర్తురుగుతున్నావు. నీ కృపను జ్ఞాపకం చేస్తున్నావు. మీరు ఆశ్చర్యవాసులుగా మార్చున్నారు. వాక్యమైన దేవను దర్శించమని ప్రార్థిస్తూ మా మధ్యలో ఉన్నదిగా నీ వందనాలు తెలియపరుస్తూ నూతన జీవితాన్ని మా హృదయాల్లో నూతన క్రియలు జరిగిస్తుంది నీ మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్దిగా కూర్చున్నాం. దేవుడికి స్తోత్రం. ఆ పాట పాడండి, ఆలోచన పాడండి. యేసు రాజుగా వచ్చిస్తున్నాడు పాట, ఆలోచన పాడండి. పొందేలకు వాటిని తెలుపుతాం త్వరగా. దేవునికి స్తోత్రం. ఈ దిన ఆరాధనకు నడిపించబడిన మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు వచ్చిన మీకందరూ కూడా ఈ శ్రీనామం వల్ల తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. గత ఆదివారం మనం ధ్యానం చేస్తున్న ప్రాముఖ్యమైన వాక్య భాగం సూర్యుని ధరించిన స్త్రీ, అలాగనే అంత్యకాలపు 7 శ్రమల కాలపు పరిశుద్ధులు. అవునా, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఎవరు ఆ సూర్యుని ధరించిన స్త్రీ, ఆ యొక్క 7 శ్రమల కాలంలో ఎవరు పరిశుద్ధులుగా మార్చబడతారు, ఆ శేషించిన వారు ఎవరు, ఎన్ని దినాలు భద్రపరచబడతారు, ఎంతమంది భద్రపరచబడతారు కూడా మనం చూశాం. ఎన్ని దినాలు భద్రపరచబడతారు? 8 దినాలు 1260 రోజులు. అవునా, వదిలేసే రైట్. ఎంతమంది భద్రపరచబడతారు? ఎంతమంది? 1,44,000 మంది. వీళ్ళందరూ సంఘస్థులు కాదు, సంఘము కాదు. ఎందుకంటే సంఘం అప్పుడు ఉండదు కాబట్టి. వీళ్ళందరూ అన్ని జనులు కాదు. అన్ని జనులు ఉన్న
దానియేలు 70వ వారం 7 సంవత్సరాల శ్రమల కాలం అన్ని జనులకి కాదు కాబట్టి యూదులకు మాత్రమే ఆ దానియేలు 70వ వారం అంటే 7 సంవత్సరాలని 3.5 సంవత్సరం రెండో భాగంలో ఈ సూర్యుని ధరించిన స్త్రీ భూమి మీదకి వచ్చి అంత్యకాలంలో పరిశుద్ధులు ప్రత్యేకపరచబడతారు, దాచబడతారని మనం విన్నాం. రైట్, నెక్స్ట్ మనం ధ్యానం చేయబోతుంది 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ యొక్క సూర్యుని ధరించిన స్త్రీ తర్వాత ఆ పరిశుద్ధులు భద్రపరచబడిన తర్వాత అదే కాలంలో అదే సమయంలో మరొక ప్రాముఖ్యమైన అంశం, మరొక ప్రాముఖ్యమైన పని 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తారు. ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది. మరొక చర్చిలో ఇదే వాక్యం చెప్తా ఉంటారా? చెప్పరు, అవునా? ఇప్పుడు మనం ఇక్కడ దేవుని స్థితిలో కూర్చున్నాం. మన కుటుంబీకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు కావచ్చు. ఇలాగే దేవుని స్థితిలో కూర్చోరు. కానీ సమయం ఒకటే. ఎందుకని? మనకు 12 అవుతుంది, వాళ్ళకి 12 అవుతుంది. సమయం ఒకటే. ఒకే సమయంలో అనేక మంది అనేక రీతులుగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, క్రీస్తు విరోధి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో తను పనిచేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ 7 సంవత్సరంలోనే అబద్ధ ప్రవక్త అదే సమయంలో అదే టైంలో అదే పని చేస్తూ ఉంటాడు. ఆయనకు అప్పగించిన పని చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు నేను ఇద్దరు సాక్షుల గురించి చెప్పబోతున్నా. ఈ ఇద్దరు సాక్షులు కూడా అదే టైంలో వారికి అప్పగించిన పని చేస్తూ ఉంటారు. యూదులు కూడా వారికి అప్పగించబడిన పని, వారు తెలుసుకున్న పనిని చేస్తూ ఉంటారు. కానీ టైము ఒకటే. రకరకాల పనులు చేసిన సమయం మాత్రం ఒకటే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, అదే సమయంలో ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలోనే కొన్ని రకాలైన పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం క్రమంగా నేర్చుకుంటా వస్తా ఉన్నాం. అదే 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోయే మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క విషయం ఏంటంటే నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు 5వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా చూడండి. మీరు చదవద్దు, నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాం. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతాను. 12వ వచనం వరకు చదువుతాను. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా ఆలకించండి. నేను చదువుతా ఉంటాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంత త్వరగా సరే రెస్పాండ్ అయితే అంత త్వరగా నేర్చుకోగలం మనం. నేను నా ఇద్దరు సాక్షులకు, ఎంతమంది? ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను. ఎవరు? దేవుడు ఇద్దరు సాక్షులకు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరు మనం ఇప్పుడు చూడబోతున్నాం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు. ఎన్ని దినములు? 1260 దినములు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. వెరీ గుడ్. 1260 దినములు ప్రవచింతురు. అంటే వీళ్ళెవరు? ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు. వెరీ గుడ్. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారట? దీపస్తంభములు, ఒలీవ చెట్లు లాగున్నారు. ఎవడైనను వానికి, ఎవరికి? ఇద్దరు సాక్షులకి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి, ఎవరి నోటి నుండి? ఇద్దరు సాక్షుల నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక అర్థం చేసుకోండి. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురియకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. అర్థం చేసుకుంటారు మీకు ఈ మాట? మీరు ఈ మాట, వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆకాశములో వర్షం కురియకుండా ఆపేయగలరు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఏంటి? మరియు చదువుతున్నారు మీరు. మరియు
వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా, ఇష్టమైనప్పుడల్లా, చూడండి అక్కడ రాయబడిన మాట, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నీళ్లను రక్తంగా మార్చడానికి, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. ఎవరు వాళ్ళిద్దరికి అధికారం ఇచ్చారు? 3వ వచనం స్టార్టింగ్ నుంచి చెప్పాడు దేవుడు, నేను నా 2 సాక్షులకు ఏం చేయడానికైనా అధికారం ఇచ్చాడు అన్నాడు, ఇచ్చేదను అన్నాడు. తర్వాత 7వ వచనం చదువుతున్నాను, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎవరిని? ఎవరు మృగం? క్రీస్తు విరోధి. వెరీ గుడ్. వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడి ఉండును. ఎవరి శవములు? 2 సాక్షుల యొక్క శవములు సంత వీధుల్లో పడి ఉండును. వానికి ఉపమాన రూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నారా అంటే ఎన్ని రోజులు? 3.5 రోజు. అవునా? 3 దినములున్నారా అని రాసిన కదా అక్కడ. 3.5 రోజు వారి శవములను చూచుచు ఎవరు చూస్తున్నారండి? ప్రజలు, వంశములు. భాషలో మాట్లాడంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక భాష ఉంది కదా, ఒక్కో దేశానికి ఒక భాష ఉంది కదా. భాషలో మాట్లాడే వారందరికీ అని రాసింది అక్కడ. జనములకు సంబంధించిన వారందరూ, వాళ్ళు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ స్థాయి అయినా, ప్రతి ఒక్కరూ చూడండి 3.5 రోజులు వారి శవములను, ఎవరి శవములను? 2 సాక్షుల శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, చూస్తున్నారా మీరు ఈ మాట? సంతోషించుచు, ఉత్సాహించుతూ, తర్వాత ఎక్కడ మనం ఒకరిని ఒకడు కట్నములు పంచుకుందురు. తర్వాత అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఎవరు ఆ శత్రువులు? చూద్దాం ఇప్పుడు. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో, ఏ పట్టణములో? యెరూషలేము పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చనిపోయారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచారు. దేవుడు తండ్రి వాక్యము మనందరి వినికిడిలో నివసింపచేయునుగాక. రైట్, మీకు అందరు కూడా అర్థమైంది. ఏమని అర్థమైందంటే, యేసయ్య చెప్తా ఉన్నాడు, నేను 2 సాక్షుల్ని భూమి మీదకి పంపిస్తాను. వారు భూమి మీద నుంచి వచ్చారా, లేకపోతే పరలోకం నుంచి వచ్చారా, ఇంకెక్కడి నుంచి వచ్చారో వాక్యంలోనే మనం చూద్దాం. ఇప్పటి వరకు అనేక మంది ఏమి అభిప్రాయపడ్డారు ఈ 2 సాక్షుల గురించి అనేది కూడా నేను మీకు చెప్తాను. కరెంట్ లేదు కాబట్టి నేను తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ 2 సాక్షులు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రవచిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తారు. అంటే మనందరి వాడుక భాషలో సువార్తను చెప్తారు. ఎన్ని రోజులు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. నేను ఇందాకే చెప్పాను, ఒకే సమయంలోనే అనేక మంది అనేక రకాల పనులు చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ అదే 3.5 సంవత్సరంలో, ఇందాక మనం పోయిన లాస్ట్ వీక్ మనం చూసాం సూర్యుని ధరించిన స్త్రీ గురించి. ఆమె కూడా ఇదే 3.5 సంవత్సరంలో ఉంది. కొంతమంది ఈ సువార్త వినిన వారు యేసయ్యకు అనుకూలంగా మార్చబడ్డారు. క్రీస్తు విరోధిని వ్యతిరేకించి యేసు క్రీస్తుని అంగీకరించడం జరిగింది అదే సమయంలోనే. అర్థమవుతుందా? ఒకే సమయంలో అనేక రకాల పనులు చేసుకోవచ్చు. వాళ్ళు సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు కొంతమంది గ్రహించారు, కొంతమంది మార్చబడ్డారు, కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు?
ఎందుకు అంగీకరించలేదు? 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభంలోనే క్రీస్తు విరోధి వాళ్ళకి సహాయం చేసి, అర్థమవుతుందా, వాళ్ళందరినీ కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క అనుచరులుగా మార్చబడ్డారు. ఎందుకని? కొంతమంది ప్రాణ భయం చేత మార్చబడితే, ఎందుకని ముద్ర వేయించుకోకపోతే చంపేస్తానని చెప్పాడు కదా. కొంతమంది ప్రాణాలు పోతాయని చెప్పి క్రీస్తు విరోధిని అంగీకరించి తనను ఆరాధించడం ప్రారంభించారు. ఇంకా అన్ని జనుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి విగ్రహారాధన హ్యాపీగా చేసేయగలరు. వాళ్ళకి అది తప్పు, అది పాపం అని తెలియదు కాబట్టి హ్యాపీగా చేసేయగలరు. కొంతమంది క్రీస్తు విరోధిని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది హతసాక్షులుగా మార్చబడతారు. కొంతమంది 1260 రోజులు భద్రపరచబడతారు. ఓకేనా? మీరు చూశారు, కొంతమంది వాళ్ళ శత్రువులు ఆ 2 సాక్షులు చచ్చిపోవడం చూసి సంతోషించారు. అవునా? సంతోషించారు అని అన్నారు. ఎందుకు సంతోషిస్తారు? ఆ 2 సాక్షులు ఆ సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు, ప్రవచిస్తా ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు. కొంతమంది వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు మనం వాక్యానికి తిరుక్కోవచ్చు, వాక్యాన్ని వ్యతిరేకించవచ్చు, సేవకునికి తిరుక్కోవచ్చు, సేవకుని వ్యతిరేకించవచ్చు. ఇక్కడ మన ఆంధ్ర వైపు సేవకులకి చాలా శ్రమలు తక్కువ. కానీ తెలంగాణ వైపు, మిగతా రాష్ట్రాల వైపు, మిగతా దేశాల వైపు, కొన్ని దేశాల వైపు వెళ్తే, నిన్న కూడా మీరు వాక్యం విన్నారు, సేవకులను బల్యాలతో పొడి చంపేవాళ్ళు ఉన్నారు. అవునా? హింసించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ గోతంలో వేసి వాళ్ళ ఇంటి ముందే పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అంత ఘోరాతి ఘోరంగా సేవకులను ట్రీట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో దానిని దేవుడు అనుమతించాడు. కానీ ఈ 2 సాక్షుల యొక్క పరిచర్య ప్రారంభించబడిన తర్వాత, ఎవరైనా సువార్తకు వ్యతిరేకంగా జీవిస్తే, వారిద్దరికి తిరగబడితే, వారిద్దరిని వ్యతిరేకిస్తే, ఆ ఇమేజ్ మీరు స్టార్టింగ్ లో చూశారనుకుంటా, వారి నోట్లో నుంచి మంట వచ్చేస్తుంది, అగ్ని వచ్చేస్తుంది. ఎక్కడైనా చూసారా మీరు? ఇంగ్లీష్ మూవీస్ లో డ్రాగన్స్ వాళ్ళు దాన్ని ఘాట్ జిల్లాలుగానో ఇంకేదో రకరకాల బొమ్మలుగా చూపించారు. ఆ జంతువు నోట్ల నుంచి అగ్ని వచ్చేస్తుంది. అగ్ని వచ్చేసి ఎవరంటే వాళ్ళకి దేనికి దాన్ని కాల్చేస్తుంది. అట్లా అది కథేం కాదు, రేపు భవిష్యత్తులో లోకములో జరగబోయే సత్యం. హల్లెలూయా. వెంటనే ఇంకా ఏమంటారు, సెకండరీ ఆలోచన, కృప లేదు, క్షమాపణ లేదు, దయ లేదు, అవకాశం లేదు, తెలియదులే అనుకునే ఆలోచన లేదు. వెంటనే వారిద్దరి నోట్ల నుంచి అగ్ని వచ్చేసి ఆడకాడికి మసి అయిపోతారంటాడు. వెంటనే వాళ్ళిద్దరి నోట్ల నుంచి అగ్ని వచ్చేసి వాళ్ళని అగ్ని దహించేసి వాళ్ళు అక్కడ చనిపోతారు అని రాయబడింది వాక్యం. అవునా? కొద్ది రోజులు అయిన తర్వాత ఈ అగాధంలో నుంచి వచ్చిన క్రూర మృగం వ్యతిరేకించే వాళ్ళందరికీ గురి ఎవరు? క్రీస్తు విరోధి. అవునా? క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి వచ్చి ఈ ఎవరండి ఈ యొక్క 2 సాక్షులతో యుద్ధం చేసి, అబద్ధ ప్రవక్త ఎవడున్నాడా, 2 సాక్షులతో యుద్ధం చేసి ఆ 2 సాక్షుల్ని చంపేస్తాడు. 2 సాక్షుల్ని చంపేసిన తర్వాత నేను కథ రూపంలో చెప్తున్నా జరిగిందంతా. తర్వాత మనం వాక్యం లోతుల్లోకి వెళ్దాం. 2 సాక్షుల్ని చంపేసిన తర్వాత వారిద్దరు సాక్షులు చచ్చిపోయి పడిపోయినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అందరి మీదకి అగ్ని వస్తున్నారు కదా, క్రీస్తు మీదకి అగ్ని వస్తుంది, దరిద్రం పోయిలా. కానీ దేవుడు దాన్ని అనుమతించాల. హల్లెలూయా. దేవుడు ఏది అనుమతిస్తాడు అదే చేస్తారు. వాళ్ళు ఆకాశం నుంచి వర్షం రాకుండా ఆపగలరు, ఆకాశం నుంచి అగ్ని కణాలను దించగలరు, నీటిని రక్తంగా రాయబడిన మాట అక్కడ వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీటిని రక్తంగా మార్చేయగలరు. కానీ క్రీస్తు విరోధి చేతులు చచ్చిపోయారు. 2 చచ్చిపోయిన తర్వాత 3.5 రోజులు ఆ శవాలు ఆ యెరూషలేము ప్రాంతంలోనే ఉండిపోయాయి. ఆ దేశమంతా చూసింది, ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు యెరూషలేములో ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పలేమా? ఫోన్లో ఓపెన్ చేసి చెప్పలేమా? చెప్పేయగలం. సోషల్ మీడియా ప్రపంచమంతా చూస్తుంది ఆ యొక్క 2 సాక్షుల్ని. వాళ్ళు చంపివేయడం మాత్రమే కాదు, 3.5 రోజులు వాళ్ళ శవాలు ఆడే ఉంటాయి. అందరూ సంతోషించడం ప్రపంచమంతా చూస్తుంది. వారిద్దరూ దేవుని ఆత్మ చేత నింపబడి, మీరు చూసారా,
ఎప్పుడైనా ఒక మనిషి టక్కని నిలబడ్డాం, ఎవరైనా శవాలను కాలుస్తున్నప్పుడు చూడండి, ఆ శవాలు నిలుపుకుంటాయి. అట్ట వెళుతూ సడన్ గా లేచిన పెడతారంట. సడన్ గా లేచిన పెడగానే ఏమనుకుంటాం? ఇంకా అంటాం మనం, ప్రపంచమంతా కలవపోద్ది, చచ్చిపోయిన వాళ్ళు 3.5 రోజైంది, చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు ఎట్ట బతికారా మళ్ళీ అని చెప్పి. అంత మాత్రమే కాదు, పరలోకము నుంచి ఒక స్వరము వినబడుతుంది, మీరు పరలోకానికి రండి అని చెప్పి. ప్రపంచమంతా చూస్తే ఆ సన్నివేశం, వాళ్ళిద్దరూ 3.5 రోజులు ఆ శవాలు పడిపోవడం చూస్తారు, వాళ్ళిద్దరూ బ్రతకడం చూస్తారు, వాళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళడం ప్రపంచమంతా చూస్తుంది. మీరు చదివే కదా మాటలు. నేను బంధువులు, వంశాలు, భాషలు మాట్లాడేవాళ్ళు, భాషలు అంటే ఆ భాషలు ఈ భాషలు కాదు, మనం మాట్లాడుకునే భాషలు, వాళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళడం కూడా కళ్ళారా చూస్తారు. ఓకే, రైట్. మిగతా కొంత జరిగింది, అది మరలా చెప్తాను నేను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు ఈ ఇద్దరు సాక్షులు? అది ప్రశ్న. అవునా? ఎవరు ఈ ఇద్దరు సాక్షులు? కొన్ని బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ఈ ఇద్దరు సాక్షులు వీళ్ళై ఉండొచ్చు అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఏంటో నేను త్వరితంగా మీ ముందు చేసి, అసలు ఎవరు ఇద్దరు సాక్షులు, బైబిల్ ఏం చెప్తుందో చెప్పేస్తాను నేను. త్వరగా చూడండి. ఆనందండి. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే అభిప్రాయాలు ఉంటే, ఆ బైబిల్ ని కొంతమందికి 2 రకాలుగా చూస్తారు. ఏంటి ఆ 2 రకాలంటే, సాదృశ్యంగా, సింబాలిక్ గా చూపిస్తారు. రెండవది ఏంటంటే అక్షరావాఖ్యానంగా తీసుకుంటారు, అక్షరార్థంగా తీసుకుంటారు. ఆ 2 అభిప్రాయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఈ ఇద్దరు సాక్షుల్ని సంఘం అన్నారు. రెండోది, ఈ ఇద్దరు సాక్షుల్ని శ్రమల కాలంలో 1260 రోజులు భద్రపరచబడ్డారు కదా ఇజ్రాయేలీలు, 1,44,000 మంది, వాళ్ళలో నుంచి వీళ్ళిద్దరు వచ్చారు అని అన్నారు. అది సాదృశ్యంగా కనబడుతుందా? రెండవది ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షులు హానోకు, ఏలియా అన్నారు. ఎందుకు హానోకు, ఏలియా? ఎందుకండి హానోకు, ఏలియా ఎందుకన్నారు? ఎందుకని హానోకు, ఏలియా అని అన్నారు? మోసే, అబ్రహాము అనుకుంటా? ఎందుకు అనుకోడు? చేతి చెప్పడు. హానోకు, ఏలియా ఎందుకన్నారంటే, మరణాన్ని చూడకుండా, చనిపోయి పాతి పెట్టబడకుండా ఎత్తబడిన వాళ్ళిద్దరు వీళ్ళు. ఎవరు? హానోకు చనిపోలేదు, ఏలియా చనిపోయి పాతి పెట్టబడలేదు. వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క ఇద్దరు సాక్షులు అని అభిప్రాయపడ్డారు. అది ఏది వాస్తవం నేను చెప్తాను మీకు లాస్ట్ లో. రెండవది, ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈయన మోషే, ఏలియా, వీళ్ళిద్దరు మోషే, ఏలియా అన్నారు. నేను 4 అభిప్రాయాలు చెప్పాను. మొట్టమొదటి అభిప్రాయం ఏంటి తెలుసా? సంఘం అన్నారు. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? సంఘం అన్నారు. ఇద్దరు సాక్షులు సంఘం నుంచి వస్తారు అన్నారు. సంఘం ఎక్కడుంది? మధ్యాకాశం ఉంటుంది, గొర్రెపిల్లల వివాహ మహోత్సవం ఉంటుంది. ఏసీ వాళ్ళు ఆ సంఘంలో చిత్తాన్ని ఎన్నుకుని పంపిస్తాడు అని అభిప్రాయపడ్డారు. మరి ఇంకొంతమంది ఏమనుకున్నారంటే, ఇదో 1260 రోజులు 1,44,000 మంది సపరేట్ చేయబడి, ప్రత్యేకపరచబడి దేవుడి యొక్క కాపుదలు ఉంటాయి కదా, వాళ్ళలో నుంచి ఇద్దరు వస్తారు అని అభిప్రాయపడ్డారు. 3వ అభిప్రాయం ఏంటి? హానోకు, ఏలియా అన్నారు. 4వ అభిప్రాయం ఏంటి? మోషే, ఏలియా అన్నారు. ఎందుకు ఏ అభిప్రాయం వాస్తవం నేను తొందరగా చెప్తాను, మీరు చూడండి. మొట్టమొదటి అభిప్రాయం, ఈ ఇద్దరు సాక్షులు ఎవరంట? సంఘము అంట. ఎందుకు సంఘం కాదు అనంటే, గుర్తుపెట్టుకోండి, సంఘము ఇద్దరు వ్యక్తులను సంఘము నుండి దేవుడు లేపి సువార్త ప్రకటించాడు. వీరు చనిపోయి ఎత్తబడ్డారు కనుక సంఘము 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో ఎత్తబడుతుంది అని అభిప్రాయపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. ఓకేనా? దాన్ని చూస్తే మీకు అర్థం లేదనుకోండి, మీరు నా వైపు చూస్తే మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా? రైట్, చూడండి. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సంఘం కాదు అనడానికి. ఏంటంటే, ఇప్పటి వరకు మనము జూన్ నుంచి ఈ యుగాంతం గురించి నేర్చుకుంటా వస్తా ఉన్నాం. అప్పటి నుంచి ఎన్నో వారాలు మనకు మాట్లాడినాం. ఏమో తెలుసా? సంఘం శ్రమల కాలంలో ఉండదు. శ్రమల కాలం సంఘానికి సంబంధించింది కాదు. ఎలా చెప్పావయ్యా అంటే, 69 వారాలు అయిపోయాయి. 69 వారాలు అయిపోయిన
ఆపాడు 70వ వారం జరగకుండా. అర్థమైందా? ఇక్కడ ఆపిన తర్వాత ఈ మధ్యలో సంఘాన్ని తీసుకొచ్చాడు. సంఘాన్ని తీసుకొచ్చిన తర్వాత సంఘం ఈ లాస్ట్ లో ఎత్తబడిపోయింది. ఎప్పుడు ఎత్తబడిందా? ఏడవుతున్నాను అనుకున్నాను, భవిష్యత్తులో జరగబోయి చెప్తున్నాను. సంఘం ఎత్తబడిపోయింది. ఎత్తబడిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఆపిన 69 వారాలని 70వ వారం స్టార్ట్ చేశాడు. ఈ 69 వారాలు ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎందుకని? ఈ 69 వారాల సంఘం లేదు. చూడండి, 39 పుస్తకాలు పాత నిబంధనలో 39 పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తాడు అని రాయబడి ఉంటుందేమో కానీ సంఘాన్ని కూర్చున్న ఒక్క ముక్క కూడా ఉండదు, ఒక్క పదం కూడా ఉండదు. అర్థం మీకు మాట? ఎందుకని? ఇట్స్ ఎ సీక్రెట్, ఇట్స్ ఎ మిస్టరీ అన్నాడు దేవుడు. అది మరణము అన్నాడు. ఆ 69 వారంలో దేవుడు అక్కడ ఆపి సంఘాన్ని తీసుకొచ్చి యూదులను అన్యులను రక్షించి సంఘంగా చేసి నేను మరలా వస్తాను, మీరు సంఘంలో ఎదగండి అని చెప్పి మరలా వచ్చి సంఘాన్ని తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఇశ్రాయేలుకి ఆపిన 70వ వారం స్టార్ట్ అవుతుంది. అదే 7 శ్రమల కాలం. మీకు తెలుసుకుని ఇవన్నీ కూడా చాలా నెలల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ అభిప్రాయాన్ని బట్టి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం చాలు మీకు సమయాన్ని బట్టి. ఈ ఇద్దరు సాక్షులు సంఘం కాదు. ఎందుకని? అప్పుడు వాళ్ళు భూమి మీద, సంఘస్థులు భూమి మీద ఉండరు కాదు. ఇంకా చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అందులో పక్కన. రెండో అభిప్రాయం ఏంటి? ఈ ఇద్దరు సాక్షులు శ్రమల కాలంలో శేషించిన పరిశుద్ధులు అని అన్నారు. అవునా? ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? శ్రమల కాలంలో శేషించిన పరిశుద్ధులు అని అన్నారు. వాదన ఏంటంటే, అభిప్రాయం ఏంటంటే, 7 శ్రమల కాలంలో 1,44,000 మంది ముద్రింపబడి సాక్ష్యం ఇస్తున్నారు కనుక ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఇప్పటి వరకు మనం క్రీస్తు విరోధం నమ్మేవరా? ఈయన కాదు రక్షకుడు, మెస్సియా అంటారు. ఈయన కాదు మెస్సియా. 2020 సంవత్సరాల క్రితం పుట్టాడే ఆయన. ఇప్పుడు అర్థమైంది మనకు. సంఘం రానిచ్చింది, పాడైపోయిందిరా, ఇప్పటి వరకు మనకు ఎరగలేదు అని వాడు సాక్ష్యం ఇస్తారు. కనుక ఈ ఇద్దరు సాక్షులు ఆ ముద్రింపబడిన జనాలను అని వాదించే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇది పోలికతో కూడిన ఒక అపోహ మాత్రమే. ఇది పోలికతో కూడిన ఒక అపోహ మాత్రమే. ప్రత్యేకంగా 1260 రోజులు అనగా 3.5 సంవత్సరములు అక్షరార్థంగానే అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇది సాదృశ్యంగా చెప్పడానికి వీల్లేదు, అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి. అది ఉండొచ్చు అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనకు ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం ఉండాలి. అప్పుడే మనం నమ్మడానికి వీలవుతుంది. అప్పుడేం చేసేది తెలుసా? ఇంకొంతమంది ముందుకెళ్ళారు. ఇంకొంతమందికెళ్ళి ఆధారం కావాలి కదా చెప్పి ఆధారం వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు 3వసారి అన్నారు, వీళ్ళు సంఘం కాదు, శేషించబడిన 1260 శేషించబడిన ఆ 1,44,000 ఇతరు కాదు అన్నారు. మరి ఎవరయ్యా అంటే హనోకు, ఏలియా అన్నారు. ఇప్పుడు హనోకు, ఏలియా ఎందుకన్నారు చూద్దాం. హనోకు, ఏలియా ఎందుకంతా చెప్పాను. ఎందుకన్నారు? వాళ్ళు చచ్చిపోకుండా పైకి వెళ్ళారు, మరలా దేవుడి చేత పంపబడతారు. పంపబడిన తర్వాత ఎందుకని? ఒక వాక్యం రాయబడి ఉంది, ఒక వ్యక్తి తన శరీరాన్ని ఇక్కడ వదలకుండా, అంటే చనిపోకుండా, మరణించకుండా పరలోకానికి వెళ్ళలేడు. రెండోది, నరకానికి వెళ్ళలేడు. అర్థమైంది మాట? నరకానికి వెళ్ళాలన్నా ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేయాల. మట్టిలోకి వెళ్ళిపోవాల. పరలోకంకి వెళ్ళాలన్నా మట్టిలోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా? ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, హనోకు, ఏలియా వాళ్ళ శరీరాన్ని ఇక్కడ వదల్లా, నేను వెళ్ళిపోయారు దానికి ఏసీ దగ్గరికి. కాబట్టి ఏసీ వాళ్ళు మళ్ళీ తరివేస్తాడు, అంతే కదా? వాళ్ళ అభిప్రాయం పెట్టి శరీరం అభివృద్ధి అవుతున్నాడు. మీరిద్దరూ మీ దేహాలని అక్కడ విడిచిపెట్టేసి రండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించాడు, వాళ్ళ అభిప్రాయం. కాబట్టి వాళ్ళిద్దరు మరలా వచ్చి సాక్ష్యం అందించి, ఇంకోటి హనోకు, ఏలియా
ఆకాశం నుంచి దించాడు కదా, అవునా? కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళ నోటి నుంచి అగ్ని వస్తుందంటే ఇది ఏరియా అయిపోవచ్చు అని అనుకున్నారు. అర్థమైనా? గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుంచి అగ్నిని దించాడేమో కానీ నోటి నుంచి అగ్ని తీరా ఎవరు? ఏలియా. కాబట్టి ఏలియా ఇంకొక ఉదాహరణ చెప్పిన జాగ్రత్త. యెజెబెలు ద్వారా ఆ ఏలియాకి కొంత వ్యతిరేకత ఎదురైనప్పుడు నిరుత్సాహపడి ఒక చెట్టు కింద భయపడి కూర్చొని నన్ను తీసేసుకో ప్రభు అని చచ్చిపోతాను, సేవ చేయలేను అన్నాడు. ఎవరు? ఏలియా. కానీ ఈ ఇద్దరు సాక్షులు ఎవరైతే యెజెబెలు కాదు, ఎవరు వచ్చినా ఏమంటారు? స్పాట్ లో సెటిల్ చేస్తున్నాడు. అక్కడక్కడ సెటిల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? వినలేదు, వ్యతిరేకించారు అంటే వెంటనే వాళ్ళు ఏమైపోతున్నారు? వ్యతిరేకించిన వాళ్ళు బూడిదైపోతున్నారు, కాలిపోతున్నారు. కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని బట్టి. ఈ రోజు వ్యతిరేకించవచ్చు, ఓకే, చాలా వాక్యం ఉంది కాబట్టి నేను వాటి మిగతా వాటి గురించి వెళ్ళట్లే. ఈ రోజు మనకు వ్యతిరేకించే అవకాశం ఉంది, దేవుడే దాన్ని అనుమతించాడు. కానీ ఆ రోజుల్లో వాక్యాన్ని, దేవుని సేవను వ్యతిరేకించే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వ్యతిరేకించామా అక్కడే అన్నయ్య సభ్యులు ఎక్కడే స్పాట్ సెటిల్మెంట్ తీసుకున్నారో ఇంటికి కూడా వాళ్ళిద్దరు చర్చల నుంచి నేరుగా బయటకు వెళ్ళిపోయారు. ఎవరు ఎదురు అబద్ధం చెప్పి? పేతురు ఎదురు అబద్ధం చెప్పి. అర్థమైందా? రైట్, మనం ముందుకెళ్దాం. కాబట్టి ఒకటే చెప్తున్నా నేను, 2-3 చెప్పట్లేదు. అర్థమైందా? రక్త మాంసం దేవుని రాజ్యం సంతరించుకోని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 రాయబడి ఉంది. వీళ్ళతో రక్త మాంసాలతో వెళ్ళాలా లేకపోతే దేహాలు ఇక్కడ వెళ్ళిపోయారా? చెప్పండి. ఈ దేహంతో పోతే పరలోకానికి ఆకలేస్తాడా? అర్థమైందా? దీంట్లో ఉన్నాయని ఆడబెట్టుకుపోతాం మనం. అర్థమవుతుందా? శరీర ఆశలు చచ్చిపోవు దేహంతో ఉంటే. ఆడమైన కూడా గుడ్డ కాపుకోవాడు, ఇల్లు కాపుకోవాడు, ఆకలేస్తున్నాయినా ఏం పెట్టినా సాధనంగా అంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలా? వదిలి వెళ్ళిపోవాలా. వీళ్ళిద్దరూ కొనుక్కోబడ్డారు అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, మనం సంఘం ఎత్తబడేటప్పుడు ఒక అంశాన్ని ధ్యానం చేశాం. భూమిలో నుంచి లేపబడిన పరిశుద్ధులు రూపాంతరం చెందుతారు, ట్రాన్స్ఫర్మేషన్ చెందుతారు అని చెప్పాను మీకు. వీళ్ళిద్దరు కూడా యేసయ్య ఉండే చోటికి వెళ్ళారంటే, యేసయ్యను చూశారంటే, రూపాంతరం చెంది ఉంటేనే యేసయ్య ఉండే చోటికి వెళ్తారు, యేసయ్యను చూడగలుగుతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అక్కడ రాయబడిన మాటది, రక్తమాంసం లేకుండా ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని, ఒక మనిషి చనిపోకుండా యేసయ్యను చూడలేడని అక్కడ రాయబడింది. రెండో వాదన ఉంది. ఇంకో వాదన ఏంటి? వీళ్ళు ఏలియా ఆరు కాదు, వీళ్ళు మోషే ఏలియాలు అని అన్నారు. ఏమన్నారు? మోషే ఏలియాలు అని అన్నారు. ఎందుకన్నా తెలుసా? మోషే ఏలియాలు చేసిన అద్భుతాలే వీరు కూడా చేస్తారు. ఇందాక చెప్పారు, ఆ నీటిని రక్తంగా మార్చింది ఎవరు చరిత్రలో? మోషే. కాబట్టి ఏడు కూడా వాళ్ళు ఏం తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా నీటిని రక్తంగా మార్చవచ్చు అని రాయబడిన ప్రకటనలో. కాబట్టి మోషే వస్తాడేమో, మోషే దేవుడు పంపిస్తాడేమో అని అనుకున్నారు. అగ్ని గురించి, ఏలియా గురించి నేను ముందుగా చెప్పాను మీకు. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు యేసయ్యతో కూడా కనపడ్డారు. కాబట్టి యేసయ్య మళ్ళా వారిద్దరిని పంపించాడు అని అనుకున్నారు. అర్థమైందా? ప్రకటన 11వ అధ్యాయం చూడండి. ప్రకటన 11వ అధ్యాయం తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. మరియు చదవండి, వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీటిని రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో ఏంటంట? భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. మోసే కాలంలో నీళ్లు రక్తంగా మార్చబడడం కాదు.
మీకు ఇక్కడ ఒక లాజిక్ మెలిక అర్థం కావాలి. మోసే కాలంలో తెగుళ్ళను భూమి మీద తీసుకొచ్చింది ఎవరు? తెగుళ్ళ భూమిని తీసుకొచ్చింది ఎవరు? మోసేనా? దేవుడే కదా. మోసేకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏం చదివాం? వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా ఉందా మాట అక్కడ? వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయడానికి, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించడానికి వారికి అధికారము కలదు. అక్కడ చేసిందేమో దేవుడు, తెగుడు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఇక్కడ చేసింది ఎవరు? వీళ్ళిద్దరు. అవునా? వాళ్ళిద్దరే నీటిని రక్తంగా మార్చేస్తారు. తాగడానికి ఏం దొరకదు. ఆకాశం నుంచి వర్షం రాలేదు. ఆగంటే ఆగిపోతే నోటి నుంచి అగ్ని వచ్చేస్తుంది బయటికి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనిషి యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా తయారవబోతుందో మీరే ఆలోచన చేసుకోండి, మీరే ఇమాజిన్ చేసుకోండి. అర్థమైందా? రైట్. ఇక్కడ కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడేమో మోసే తీసుకున్న దేవుడు తీసుకొచ్చాడు, ఇక్కడ ఆ ఇద్దరు సాక్షులు తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి మోసే ఏలియాలు కాదు. ఒకే ఒక అభిప్రాయం చెప్తాను నేను. చాలా అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళు కాదు అనడానికి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, సంఘం కాలప్పుడు శేషించిన 1,44,000 మందిలో ఈ ఇద్దరు కాలప్పుడు, హానోకు ఏలియాలు కాలప్పుడు, మోసే ఏలియాలు కాలప్పుడు, వీళ్ళిద్దరు ఎవరు? ఆయన చెప్పిందో, ఈయన చెప్పిందో, ఆమె చెప్పిందో, ఈయన చెప్పిందో కాదు. మనం వెరిఫై చేయాల్సింది, నమ్మాల్సింది బైబిల్. అల్టిమేట్ గా మనం దేన్ని నమ్మాలి? బైబిల్ నమ్మాలి. ఇంక్లూడింగ్ ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పింది కూడా కాదు, వాక్యమే అల్టిమేట్ గా మనకు రుజువు. హల్లెలూయా. రైట్. మనం ఉంది కదా, ఎవరు ఈ ఇద్దరు అనే దాని గురించి చెప్పబోతున్నా. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. నేను బాగా చదువుతున్నా. 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. నేను ఆ ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. వీరు భూలోకములకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లకు దీపస్తంభంలో ఉన్నారు. ఎవరైనాను వారికి ఆరిచేయం కేసించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనాను వారికి ఆరిచేయం ఉద్దేశించిన యెడల అలాగున వాడు చంపబడవలెను. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు నేను తెలియపరుస్తాను చదివిన వాక్య భాగంలో. మొట్టమొదటిగా దేవుడు ఆ ఇద్దరు సాక్షులకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అక్కడ రాయబడి చూడండి, వీరిద్దరూ ఏం చేయడానికైనా అధికారం గలవాడు. ఈ రోజుల్లో ప్రవక్తల కాలం ఉందా? సేవకుల కాలం ఉందా? లేదు. కానీ వాళ్ళిద్దరికి దేవుడే అధికారం ఇస్తారు. రెండోది, వీళ్ళిద్దరూ ప్రవచిస్తారు. వాళ్ళు ప్రవక్తలు, ప్రాఫెట్స్. మూడోది, 2 ఒలీవ చెట్లు దీపస్తంభములతో పోల్చి ఉన్నారు. ఎందుకు వాళ్ళిద్దరిని ఒలీవ చెట్లు దీపస్తంభములతో పోల్చాడో మనము ముందు చూద్దాం. ఎన్ని రోజులు ప్రవచిస్తారు వాళ్ళు? రైట్, 1260 రోజులు ప్రవచిస్తారు. మొట్టమొదటిగా వీళ్ళెవరో మనకు అర్థం కావాలంటే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతాయి. చూడండి, మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను ఇందాకే చదివాను. దాంట్లో మాటలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, వాళ్ళకి ఏం అధికారం కదంటే, దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్న అధికారం. వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేస్తుంది. 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా ఆకాశమును మూసివేసే అధికారం వాళ్ళకి ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు భూమి మీద ఉన్న బ్రతికున్న దేవుని స్థితిలోకి వెళ్ళిపోయిన ఏ ప్రవక్తకి ఇంత అధికారం ఇవ్వాల. వీళ్ళిద్దరికీ ఇచ్చినంత అధికారం భూమి మీద నేటికి ఇప్పటి వరకు 7 ఏళ్ల శ్రమల కాలం సంఘము భూమి మీద ఉన్నంత కాలం ఎవరికి ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చినంత అధికారం. కాబట్టి వాళ్ళు సంఘం కాదు, 1,44,000 మందిలో ఉన్న ఇద్దరు కాదు, హానోకు కాదు, ఏలియా కాదు, మోసే కాదు, ఏలియా కాదు.
మరి వీళ్ళిద్దరే ఎవరో మనం గమనిద్దాం. రైట్, మనము ఈ చదువుకుంటూ ముందుకు వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. చరిత్రలో ఇప్పటి వరకు వాళ్ళిద్దరికి ఇవ్వబడిన అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. చూడండి, రెండో మాట చూద్దాం. వాళ్ళంటే ఎవరు? ఇద్దరు సాక్షులు. ఎవరు? ఇద్దరు సాక్షులు ఏం చేస్తారు? 3.5 సంవత్సరము ప్రవచిస్తారు, ప్రకటిస్తారు. ఏమని ప్రకటిస్తారు? సువార్తను ప్రకటిస్తారు. సువార్త అంటే మీకు అందరికి కూడా పరిచయమైన విషయమే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సువార్త అంటే మనం ఏం చెప్తాం? ఏం చెప్తామండి? చెప్పండి, ఏం చెప్తాం? యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్యను నమ్ముకో, యేసు ప్రభు రాబోతున్నాడు, యేసయ్య వచ్చేలోపు సిద్ధపడు, యేసు ప్రభు ఉండే స్థలానికి నిన్ను తీసుకుపోతాడు, ఈ లోకం అశాశ్వతం అని చెప్పి ఎన్నెన్నో చెప్తాం. దానంతా మనం ఏమంటాం తెలుసా? ఏమంటాం? సువార్త అంటాం. కానీ వీళ్ళు సంగతి కాదే. వీళ్ళు ఎవరికి మనం చెప్తున్నాం? ఎవరికి వీళ్ళిద్దరు ప్రకటిస్తున్నారు? యూదులకు ప్రకటిస్తున్నప్పుడు వాడికి సువార్త అర్థం కాదు. మరి వాడికి ఏమర్థమో తెలుసా? 1000 సంవత్సరాల పరిపాలన అర్థమవుతుంది. దాన్ని ఏమంటాం? సహస్రాబ్ది, 1000 ఏళ్ల పరిపాలన అని చెప్తారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి వీళ్ళిద్దరూ ప్రకటిస్తారు, ప్రవచిస్తారు. అయినా కానీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు. నేను కరెక్ట్ గా ఇమేజ్ మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. వాళ్ళిద్దరిని బాగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా మీరు చూడండి, బాగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఒక అంగి, దానినే ఏమన్నారంటే గోనె పట్ట అన్నారు. ఏమన్నారు? గోనె పట్ట అన్నారు. ఆ గోనె పట్టను మనము గ్రీకు తర్జుమా చేసి తెలుగులోకి తీసుకొస్తే సంతాపదారులు గోనె పట్టను ధరించి. చూడండి, మనము మత్తయి సువార్త స్టార్టింగ్ లో కొంతమంది సంత వీధుల్లో కూర్చొని గోనె పట్ట కట్టుకొని ఆ బూడిది పైన చల్లుకొని దిగులు మొహం పెట్టుకుని ఉండేవాళ్ళు కదా. నేను చిన్నప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఆ తోలు గుడ్లు వేసుకోవడానికి ఇష్టపడేవాడు. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు తోలు గుడ్లు వేసుకుంటే మామూలు తిట్టేది. ఏమో తెలుసా? ఏమంటారు? ఆ తాము గుడ్లు, పాత గుడ్లు వేసుకోవాలి, ఎక్కడ మాసిన గుడ్లు ఇలా కాదు. ఏమి చేసుకుని చచ్చిపోయినాడు, మనం సంతోషంగా ఉండకూడదు, మనం ఆనందంగా ఉండకూడదు. ఎప్పుడు బాధపడాలా? యేసు ప్రభు ప్రేమను గుర్తెరగినప్పుడు బాధపడాలా? యేసు ప్రభు బిడ్డగా మార్చబడినప్పుడు బాధపడాలా? రక్షించబడినప్పుడు బాధపడాలా? ఇప్పుడు మనం యేసు బిడ్డమే కదా, మరి బాధపడాలా? సంతోషించాలా? సంతోషించడం మాత్రం కాదు, ఎగిరి గంతులేయాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు మాట? ఎందుకని? ఇప్పుడు నేను పాత జీవితంలో లేను, నూతన జీవితాన్ని ప్రారంభించాను. ఆ పాత రోజుల్లో ఆ ధరించేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా అదే గోనె పట్టను, అదే రూపకంతో ఉన్న గోనె పట్టను ధరించుకొని సంతాపాన్ని, మోర్నర్స్ అంటారు వాళ్ళని, సంతాపదారులుగా వాళ్ళని పిలిచేవాడు. వాళ్ళు ఆ బట్టలు ధరించుకొని సంతాపదారులు ఏం చేస్తారు చెప్పండి? సంతాపాన్ని వ్యక్తపరుస్తారు. ఎవరు ఒక ఇంట్లో చనిపోయారు, చనిపోయిన తర్వాత వెళ్ళి నువ్వు సంతోషంగా ఉంటావా? ఏం చేస్తాం? మనం కూడా సాడ్ ఫేస్ పెడతాం, బాధని వ్యక్తపరుస్తాం, వాళ్ళని ఓదారుస్తాం, వాళ్ళని ఆదరిస్తాం. వీరిద్దరు కూడా చేసుకున్న పనిదే. హల్లెలూయా. ఆ ఏమని ప్రవచిస్తారో చెప్తున్నాను. రైట్, 3వ పాయింట్ లో వెళ్దాం మనం. వీరిద్దరిని దేంతో పోల్చారు? సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను, మీరు రాసుకోండి. జకర్యా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు చదివితే నేను చెప్పే సందర్భం అక్కడ ఉంది. జకర్యా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇప్పుడు మనం చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఆ యెహోషువ జెరుబ్బేలుని ఈ ఒలివ చెట్లు ప్లస్ దీపస్తంభంతో పోల్చాడు. అక్కడ మీరు చదువుకుని దిగిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ఎవరి దీపస్తంభములు, ఎవరి ఒలివ చెట్లు అంటే అక్కడ రాయడం మాట ఒకే మాట నేను చెప్తాను, అండర్లైన్ చేసి చూడండి.
శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటిది. తర్వాత దీపస్తంభం ఎలా ఉందో వివరించుకుంటూ వచ్చి లాస్ట్ చెప్తున్నాడు, నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయేవారై ఉన్నారనెను. ఎవరిద్దరు? ఆ ప్రకటన గ్రంథంలో ఏ ఇద్దరు గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళే ఈ ఇద్దరు. హల్లెలూయా. ఎందుకని అంటే ఈ 39 పుస్తకాలు సంఘానికి కాదు, అన్యులకు కాదు, యూదులకు మాత్రమే. ఎందుకని వాళ్ళకి సంఘాన్ని కూర్చున్న ఏమంటారు ప్రత్యక్షత ఎవరికి ఇవ్వ దేవుడు. యూదులకు భవిష్యత్తులో రాబోయే 70వ వారం కూర్చున్న ప్రత్యక్షత ఇచ్చాడు. అదే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఆ 70వ వారంలో జరగబోయే సంగతే, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోయే సంగతే ఈ ఇద్దరు సాక్షులు భూమి మీదకి వచ్చే విధానం. రైట్, మనము ముందుకి వెళ్ళిపోదాం. ఈ ఇద్దరు సాక్షులు ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైన వ్యక్తులు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎవరండి? ఈ ఇద్దరు సాక్షులు అని మనం ఎవరిని అనుకోవాలంటే ఇశ్రాయేలీయులు. ఎవరు అంటే యూదులు. ఎందుకు చెప్పావయ్యా ఈ మాట అంటే వాళ్ళిద్దరూ సంఘములో నుంచి రారు, సంఘం ఉండదు. అన్యులో నుంచి రారు, అన్యులకు తెలియదు. ఈ 70వ వారం 7 సంవత్సరాల శ్రమల కాలం ఎవరికి సంబంధించింది కాదు, ఓన్లీ ఇశ్రాయేలులకు సంబంధించింది. వస్తే ఆ ఇద్దరు సాక్షులు ఎక్కడి నుంచి రావాలా? ఇశ్రాయేలు నుంచే రావాలి. ఇప్పుడు ఎవరు ఈ ఇద్దరు సాక్షుల్ని చూశారు? ఈ ఇద్దరు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తారు. ఏంటి? ప్రకటిస్తారు. గతంలో కానీ సంఘం భూమి మీద ఉన్నప్పుడు కానీ ఎవరికి ఇవ్వనంత పర్మిషన్, ఎవరికి ఇవ్వనంత అధికారం దేవుడు వీళ్ళిద్దరికి ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకించారు. అది కృపాకాలం కాబట్టి. అనేక మంది సేవకులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకించారు, చివరికి ప్రాణాలు కూడా తీసేశారు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి. ఆ రోజుల్లో 7 సంవత్సరాల శ్రమల కాలంలో అది కృపాకాలం కాదు, అది దేవుని యొక్క న్యాయ తీర్పు భూమి మీదకి వచ్చే దినం. పాత నిబంధనలో మీరు చూడండి, యెహోవా దినం అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ లో డే ఆఫ్ ద లార్డ్ అని రాయబడి ఉంటుంది. యెహోవా దినం అంటే అర్థమే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఉగ్రతను కురిపించే దినం. అర్థమైందా? కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని అగ్నితో పోలుస్తారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ పాత నిబంధనలో అగ్ని దిగొచ్చినప్పుడు అలా జనాలు చచ్చిపోయారు. అవునా? అగ్ని ఎప్పుడు దిగొచ్చినా చదవదమైన పట్టాలు చూడండి. అగ్ని దిగొచ్చింది, ఆ మహానగరాలే నాశనమైపోయాయి. ఇంకా చాలా చోట్ల ఈ ఎవరు చక్రకు మెషకు అభిజ్ఞంలో చూడండి, అగ్నిలో వాళ్ళు వేశారు, వేసినట్టు కలిపారు. పాత నిబంధనలో అగ్ని దిగొచ్చినప్పుడల్లా చాలా మంది చచ్చిపోయారు. అటువంటి వీరిద్దరు కూడా పరిచయం చేస్తున్నప్పుడు అగ్ని వారి నోటి నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే వారి యొక్క సువార్తను వారు ప్రకటిస్తున్నారో వ్యతిరేకిస్తారో వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాముఖ్యం అన్నమాట. మూడోది చెప్పి నేను ముగించేస్తాను. ఈ ముగ్గురు యొక్క మరణాల గురించి నేను కథగా చెప్పినప్పుడు మీకు అందరికీ బాగా అర్థమైందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఇద్దరు యొక్క మరణం గురించి మనం చూద్దాం. వీరిద్దరూ ఎలా చనిపోబోతున్నారు చూడండి. మరలా వాక్యం మనం చదువుదాం. 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే ఎందులో చెప్తారు? 1260 రోజులు సాక్ష్యం చెప్తారు.
అగాధముల నుండి వచ్చి క్రూరమృగము వారితో యుద్ధం చేయించి వారిని చంపును. వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారిని ఉపమాన రూపకముగా సొదొమనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలను, వంశములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, జనములకు సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గది చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందురు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊరి నిలిచిది. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కినట్టని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకములకు ఆరోహణమైంది. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది ప్రాణాలను కోల్పోయారు. 7,000 మంది చనిపోవడం చూసిన వారందరూ కూడా భయపడి యేసయ్యను మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఈ మాటలు బాగా అర్థమై ఉంటాయి. వారు ఎలా చంపబడిన తర్వాత ఎన్ని దినములు భూమి మీద అలాగే ఉంటారో, భూమి మీద అలాగే ఉన్నప్పుడు వారిని చంపిన వాళ్ళు ఎలా సంతోషిస్తారో, సంతోషించిన తర్వాత దేవుడు తన ఆత్మను పంపి వారిని మరలా ఎలా బ్రతికించిన తర్వాత వాళ్ళు పరలోకంకి వెళ్ళిపోతున్నప్పుడు నాట్ ఓన్లీ జెరూసలేం మాత్రమే కాదు చూసేది, ప్రపంచమంతా వారు పరలోకానికి ఆరోహణం అవడం చూస్తుంది. చూడండి, ప్రపంచమంతా వారు పరలోకానికి ఆరోహణం చూస్తున్నప్పుడు వారి శత్రువులతో కూడా ఎవరైతే వాళ్ళిద్దరు చంపారో వాళ్ళిద్దరూ బ్రతకడం, మరలా పరలోకానికి వెళ్ళడం చూసిన తర్వాత వాళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళకి అర్థం కదా, ఎక్కడో తేడా ఉందని వాళ్ళకి అర్థం కదా. అలా అర్థమయ్యే లోపు ఎవరైతే వాళ్ళిద్దరిని చంపారో వాళ్ళలో 7,000 మంది చచ్చిపోబోతున్నారు. దేవుడు లెక్క కూడా చెప్పేశాడు. అవునా, 7,000 మంది చనిపోయిన తర్వాత సంఘం అయితే అలా చనిపోయినప్పుడు అర్థమంతా వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు సంఘం అనుకున్నాం కదా, చనిపోయినప్పుడు సంఘం ఇద్దరేనా? కాదు. ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది సంఘస్థులు ఉన్నారో అంటే క్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, యేసయ్యకు ఇష్టలుగా జీవితాన్ని జీవించేవాళ్ళు ఇద్దరు మాత్రమే కాదు. 7,000 మంది శత్రువులు చనిపోతే వీరిద్దరూ చనిపోతారు. అక్కడ రాయబడిన మాట ఆలోచన చేస్తా ఉన్నారా? వీరిద్దరూ చనిపోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో 10వ భాగాన్ని 10% తీసేయబోతున్నాడు. దాన్ని చూసిన వారందరూ భయక్రాంతులై యేసయ్యను మహిమపరచబోతున్నారు. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు మనకందరికీ అర్థం కావాల్సిన విషయం ఒకటే, సంఘము భూమి మీద ఉన్నప్పుడే నేను సిద్ధపరుచుకోవాలి. నేను ప్రతి ఆదివారం ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకంటే సంఘం భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం యూదులు కాదు, మరలా మారడానికి, తెలుసుకోవడానికి, రియలైజ్ అవడానికి మనకు ఇంకో ఛాన్స్ లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో మారేది మనం కాదు. మనం ఒక సంఘంలో పిలువబడ్డాం, అన్ని జిల్లా జాగ్రత్తలకు వెళ్ళిపోతాం. అన్ని జిల్లా జాగ్రత్తలకు వెళ్ళిన వాళ్ళకి, అన్ని జిల్లాలకు దేవుడు ఏ తీర్పు ఇవ్వబోతున్నాడో ఈ యూదులకు తీర్పు అయిన తర్వాత నేను చెప్తాను. అర్థమైనా? హర్మగిద్దెం యుద్ధం వచ్చిన తర్వాత దేవుడు అన్ని జనాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంచాడని చెప్పాను. వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు? మనము విడవబడినప్పుడు మనం యూదుల్లోకి వెళ్ళము, అన్నిల్లోకి వెళ్తాం. ఇంకా మరలా అన్నులు మార్పు చెందే ఛాన్స్ లేదు. ఎప్పుడు ఆ ఛాన్స్? సంఘం భూమి మీద ఉన్నప్పుడే. మరి ఎప్పుడు సంఘం భూమి మీద చేతబడుతుంది? ఎవరికి తెలియదు. ఇట్స్ ఏ మిస్టరీ.
భూమి మీదకి రావడం ఎవరికి తెలియదు. భూమి మీద నుంచి ఎప్పుడు యేసయ్య ఉండే స్థలానికి, యేసయ్య ఉన్న స్థలానికి వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. ఈ క్షణమైనా కావచ్చు, మరుక్షణమైనా కావచ్చు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు. ఆ డెసిషన్ ఎవరు తెలుసా? దేవుడే. మన చేతిలో లేదు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నేను ఈ క్షణం అనే సమయం మన చేతిలో ఉన్నప్పుడు మన జీవితాలను దేవుని చేతికి అప్పగించేసుకోవడం, దేవునికి లోబడడం, దేవుని పిల్లగా మార్చబడ్డం. గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మనం రక్షించలేదు. ఆ ఒక చిన్న కరోనానే మనల్ని రక్షించలేకపోయింది. మన పిల్లలు ఏది కూడా రక్షించలేకపోయాయి. దాని నుంచి ఇంత గొప్ప ఉగ్రత నుంచి మనకి ఎవరు రక్షిస్తారు? మనం రక్షించబడాలంటే సంఘం భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి సంఘం భూమి మీద ఉన్నప్పుడు నిర్లక్ష్యత వహించొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. విడువబడుట బహుఘోరం అని జ్ఞాపకం చేసుకోండి. తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, కృపగల యేసయ్య, ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడుకుంటే నీకు వందనాలు. 7 సంవత్సరాలు ఇతర సాక్షులు పంపిస్తున్నామని, వారికి ఇశ్రాయేలు నుంచి నడిపించబడతారని దేవా మీరు తెలియజేసి మాట్లాడుకుంటే నీకు వందనాలు. మేము విడువబడిన వారి జాబితాలో ఉండకూడదు. ప్రస్తుతం సంఘం ఇంకా భూమి మీద సజీవంగానే ఉంచుందుకే నీకు వందనాలు. ఇంకా ఎవరెవరైతే మార్చబడలేదు, ఇంకా ఎవరెవరైతే నీ చిత్తాన్ని కలిగి జీవించలేదు, నీ చిత్తానుసారంగా జీవించలేదు, వారందరినీ కృప జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం ద్వారా వారి మనసులో మార్చబడిన కృప చూపించండి. వారి ఆలోచన విధానం మార్చబడిన కృప చూపించండి. ఎటువంటి పరిస్థితులైనా నేను మర్చిపోకుండా, నీకు దూరం కాకుండా, నీకు అవమానం కలిగించే జీవితాన్ని జీవించకుండా, ఎంత సంపాదించినా, ఎంత కలిగి ఉన్నా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసిన వారినే జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యాన్ని తాను సంసిద్ధపరుచుకునే భాగ్యం లేదు. తన బిడ్డలను, తన కుటుంబాలను సిద్ధపరుచుకునే భాగ్యం దయచేసి ప్రార్థిస్తుంది. వర్తమాన గంటకపోకుండా అనేక హృదయాలు కలిపి చేయడం యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయం